హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠమైనటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే చూద్దాం ఇప్పుడు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి సాధారణంగా ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు ఉంటుందండి. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 8 గంటల వరకు దర్శనాలుంటాయి. మొత్తం 10:30 వరకు కూడా దర్శనాలనేవి ఉంటాయి. శుక్రవారాలు మరియు పండుగ రోజుల్లో మహానైవేద్యం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథలు చూస్తే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, సతీదేవి కళ్ళు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెప్తాయి. మహాలక్ష్మి కొల్హాసురుని సంహరించి వెలసినట్లు, లేదా పద్మావతి పరిణయ సమయంలో వచ్చినట్లు కథలు ఉన్నాయి. ఇంకొకటి, భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని తాకినప్పుడు లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం విడిచి కొల్హాపూర్లో తపస్సు చేసింది అనేది పురాణాలు చెప్తున్నాయి. కొల్హాసురుని సంహరించినప్పుడు నగరం ఈ పేరు పొందిందనేది కథ. మహాశివునికి కాశీ ఎలానో మహాలక్ష్మి అమ్మవారికి ఈ నగరం అలా అని చెప్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత, పద్మావతి అమ్మవారి దర్శనం కూడా అయిన తర్వాత ఈ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుంటే యాత్ర అనేది సంపూర్ణమైనట్టుగా భావిస్తారు ఇక్కడి వాళ్ళు. దీనికోసం తిరుపతి నుంచి హరిప్రియ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే ఉంది, తిరుపతి నుంచి కొల్హాపూర్ వరకు. ఇది మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయాన్ని అంబాబాయి ఆలయం అని కూడా అంటారు. అత్యంత ప్రసిద్ధ హిందూ శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఇది అమ్మవారి 18 శక్తి పీఠాల్లో 7వది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రక ఆలయం కొల్హాసురుడు అనే రాక్షసుడి నుంచి ప్రజలను రక్షించిన దేవతగా మహాలక్ష్మిని కొలుస్తారు. ఇది కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇక్కడ అమ్మవారిని అంబాబాయి లేదా మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాముఖ్యత వచ్చేసరికి ఇది అష్టాదశ శక్తి పీఠాలలో 7వది. దేవీ భాగవతం, స్కాంద పురాణాలలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. ఇది చాళుక్యుల కాలం నాటి శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ విగ్రహం వచ్చేసి సుమారు 40 కేజీల బరువు ఉన్న రత్నాలతో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సూర్య కిరణాలకు సంబంధించింది. కిరణోత్సవం అని పిలుస్తారు దాన్ని. ఇది జనవరి, నవంబర్ నెలలలో 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు సూర్యకిరణాలు సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పైన నేరుగా ప్రసరిస్తాయని చెప్తారు. దీన్నే కిరణోత్సవం అని పిలుస్తారు. మనం వెళ్ళడానికి బెస్ట్ టైమింగ్ ఏంటంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు నవరాత్రి ఉత్సవాల సమయంలో చాలా బాగుంటుందంటండి. ఆలయం 1700 నుంచి 1800 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని గురించిన మొదటి ప్రస్తావన సంజన్, థానే వద్ద లభించింది. అది రాగి పలకపై. కొల్హాపూర్లోని చారిత్రాత్మక మహాలక్ష్మి అంబాబాయి ఆలయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్తో, ముఖ్యంగా మరాఠా సామ్రాజ్య స్థాపనతో బలమైన సంబంధం ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శివాజీ మహారాజు ప్రతిష్టాత్మకమైన యుద్ధయాత్రలకు ముందు కొల్హాపూర్ల మహాలక్ష్మి ఆశీర్వాదం తీసుకునేవారు. ఈమెను తమ దైవిక తల్లి మరియు సంరక్షకురాలుగా భావించేవారు. దైవ ఆశీర్వాదం ఏంటంటే, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు ధర్మానికి కట్టుబడి దండయాత్రలకు వెళ్లే ముందు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేవారు. ఇది విశాలమైన ప్రాంగణం, 5 ప్రధాన గోపురాలు మరియు 4 దిక్కుల ముఖద్వారాలతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలోని దేవి స్వయంభూగా 3 అడుగుల విగ్రహంతో కూర్చొని ఉన్న భంగిమలో కొలువై ఉంది. ఆలయంలో మొత్తం 5 గోపురాలున్నాయి. మధ్యలో ఒక ఎత్తైన గోపురం మరియు 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 6 అడుగుల చదరపు ఎత్తైన వేదికపై 2 అడుగుల పీఠం, దానిపైన 3 అడుగుల ఎత్తైన మహాలక్ష్మి మూర్తి కూర్చున్న భంగిమలో ఉంటుంది. మండపం వచ్చేసి గర్భగుడికి ముందు సుమారు 100 అడుగుల పొడవుగల విశాలమైన మండపం ఉంటుంది. ప్రదక్షిణ మార్గం వచ్చేసి గర్భగుడి చుట్టూ ఉన్న సన్నని ప్రదక్షిణ మార్గం ఉంటుంది.
ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీని రక్షించినట్లు మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన చేతులతో రక్షించిందని, అందుకే ఇది కరవీర క్షేత్రంగా పిలువబడుతుందని స్థానికుల కథనం. తిరుపతికి ఈ కొల్హాపూర్ క్షేత్రానికి సంబంధం ఏంటంటే, భృగు మహర్షి చేసిన అవమానం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి కొల్హాపూర్లో కొలువుదీరిందని, అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకోవడం ఆచారం. అమ్మవారి దర్శనం అయితే ఉచితం, కానీ పూజల కోసం అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ పూజల ధరలు వచ్చేసి అభిషేకం 501 రూపాయి, కుంకుమార్చన 501 రూపాయి, మహాభిషేకం వస్త్రాలతో 751 రూపాయి, మహాపూజ వస్త్రాలు నైవేద్యంతో 1101 రూపాయి, శాశ్వత పూజలు వచ్చేసరికి 11,000 నుంచి 21,000. ఇవి బుక్ చేసుకోవడం కోసం ఏంటంటే, పేరు, వయస్సు, గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేసి క్యూఆర్ కోడ్తో కూడిన ఈ పాస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. టైమింగ్స్ వచ్చేసి ఆన్లైన్ బుకింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు. నవరాత్రి, దీపావళి లాంటి పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది మంచిది. కొల్హాపూర్ ఆలయంలో సింహవాహినిగా 4 చేతుల్లో గద, పాత్ర, ఫలం, డాలు ధరించిన ఆ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ప్రధాన ఆలయం మొత్తం 5 గోపురాలను కలిగి ఉంటుంది. తూర్పు వైపున ఉన్న గోపురంలో గర్భాలయంలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. పడమటి గోపురం కింద వినాయకుడు, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లు ఉంటారు. ఈ ఆలయం పక్కనే సాహు మహారాజు సంబంధించిన ప్యాలెస్ ఉంటుంది. ఇక్కడ సాహు మహారాజు వేటాడిన జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి.